ప్రవీణ్ పగడాల గారిని ఒక త్రాగుబోతులాగా చిత్రీకరించే ప్రయత్నం ఆంధ్ర ప్రభుత్వం ఏం చేస్తుంది. జరిగిందో చూపిస్తుంది. ఎవరు ఏం జరిగిందో చూపిస్తుంది. ఇప్పుడు వివరాలన్నీ మీకు తెలుసు అన్న, వినన్నా వివరాలన్నీ మీకు తెలుసు. మీరే ఎస్పీ గారు, ఐజీ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పేసేయండి. చెప్పండి, మీరు చెప్పాలా? ఇంకా రావాల్సిన చెప్పడానికి అవును మహాకూటమి రాజేష్ మాట్లాడితే మీకు వచ్చే ఇబ్బంది. చాలా మంది యూట్యూబర్స్ మాట్లాడుతున్నారు, చాలా మంది జర్నలిస్టులు మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. తాగుబోతాను మాట్లాడతాడు ఆయన. రాజ్ మాట్లాడితే మీకు పోలీసులు చెప్పాలి ఆ విషయం. ఏ రకంగా మీరు అధికారికంగా చెప్తారా విషయాన్ని? మీకు వ్యక్తిగతంగా తగాదాలు మీ పేరు చెప్తే ఆయన మీ ఇద్దరి మధ్యలో పచ్చగడ్డేస్తే బగ్గు అనేటట్టు మీరు క్రియేట్ చేసుకొని మధ్యలో పాపం ప్రవీణ్ పగడాల గారిని మధ్యలో వేసుకొని మీరు ఇద్దరు మాట్లాడతారు. మా ఇద్దరికి మధ్య ఒక 10 ఎకరాల ఆస్తి గొడవలు ఉన్నాయి. ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు మీరు? ఏ రకంగా నాకు థ్రెట్ ఉంది ఈ మనిషి ద్వారా ఆయన పేరు ఎందుకు బెదిరిస్తున్నారు? రాజ్ ఓపెన్ గా తన రాజేష్ మాసన మీకు డైరెక్ట్ ఫోన్ కాల్ చేసి మీరు చూస్తే ఇదే నా ఇంటర్వ్యూలో మీరు ఏమన్నారు? హిందువుల్ని నరికేస్తా జై శ్రీరామ్ అని ఎట్లా అంటే ఇదని అన్నారు. చెప్తే అయితే మీ ఛానల్లో హిందువులు నరికేస్తా అని నేను అన్నమాట చూపించండి. ఎప్పటికిప్పుడు హిందువులు నరికేస్తా అని నేను అనుంటే అవును ఎప్పటికిప్పుడు మీ కాళ్ళు పట్టుకుంటాను. నేను హిందువులను నరికేస్తాను. స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రాన అవుతుందా అంటున్నా. రాజ్ మహాసేన గారు చెప్పిన దాన్ని పట్టుకుని ఎట్లా మాట్లాడతారు? నేను ఒక విషయం చెప్తున్నా, టాపిక్ దయచేసి డైవర్ట్ చేయకండి. తప్పు వినే వాళ్ళకి 100 మంది కాదు లక్షల మంది వింటున్నారు, వాళ్ళకి ఉపయోగపడే విషయం చెప్తున్నాను. ఇప్పుడు కులం కులా చెప్పాలా అజయనా? నా మనసులో చెప్పాలా? ప్రవీణ్ పగడాల గారి మరణాన్ని అడ్డేసుకొని వ్యక్తిగతంగా ఎదగాలని చూస్తున్నారు. ఎవరు ఎదగాలని చూస్తున్నారు? నేను ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్నాను. నేను ఎంతకాలం కొట్లాడింది షఫీ గారు ఎట్లా వచ్చిరండి అక్కడికి? ఎవరు తీసుకొచ్చిరా? మనిషి కాబట్టి ఎవరు తీసుకొచ్చిరా? మనిషి కాబట్టి ఎవరిని కన్సల్ట్ అయ్యి వచ్చింది ఆయన. మీరు తీసుకొచ్చి మీ ఇద్దరు మతాల మధ్యలో మీరు మాట్లాడితే. షఫీ గారి నంబర్ మీ దగ్గర ఉందా? ఉంది, మా దగ్గర ఉంది. ఫోన్ చేయండి. మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు అక్కడికి? అజయ్ బాబా అని అడగండి. ఇప్పుడు లౌడ్ స్పీకర్ పెట్టండి, రికార్డ్ చేయండి. దయచేసి ప్రేక్షకులందరూ కూడా అన్న కాల్ చేస్తున్నారు, షఫీ గారితో మాట్లాడతాడు. అక్కడికి అజయ్ బాబే నన్ను రమ్మన్నాడు అని ఆయన చెప్తే ఇప్పుడే అన్న కాళ్ళు పట్టుకుంటాను నేను. చూడండి, మిమ్మల్ని అక్కడికి అజయ్ బాబే రమ్మన్నాడా అని అడగండి. ఆయన పిలిచింది మీరు కాదు? నేను పిలవలేదు. నా దగ్గర ఆయన నెంబరే లేదు. ఇప్పటి వరకు బ్రదర్ షఫీ గారి నెంబర్ లేదు నా దగ్గర. మీరు విలువంది మీ నుదుటి మీద ముద్దు పెట్టడం ఏంది? మిమ్మల్ని హక్ చేసుకో. మనిషి కదన్నా ఆయన ఒక్కడే మనిషా? ఎవరు? మిగతా వాళ్ళు కాదు. మనిషి కష్టం చూసి తట్టుకోలేని మనుషులే అన్న. మనిషి కష్టం చూసి తట్టుకోలేని వాళ్ళు అడగండి. లిఫ్ట్ చేస్తలేడు. ఇదిగో నా సెల్ ఫోన్ మీకు ఇస్తున్నాను. నా సెల్ ఫోన్లో బ్రదర్ షఫీ నెంబర్ చూపించండి. నా సెల్ నుంచి షఫీకి నేను ఫోన్ చేసిన, షఫీ నాకు ఫోన్ చేస్తున్నా, మీ మాటకి నేను ఒప్పుకుంటా. మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. షఫీ మిమ్మల్ని అజయ్ బాబు పిలిచాడా అని అడగండి. నన్ను ఇష్టపడే వాళ్ళు లక్షల మందిలో ఉన్నారు, ముస్లిం సహోదరులు లక్షల మందిలో ఉన్నారు. ఎందుకంటే ఎవరండి ఇంకా మీ శత్రువులు ఎవరు? ముస్లింలు మీ వాళ్ళే, క్రైస్తవులు మీ వాళ్ళే, ఇంకా మీ శత్రువులు కూడా నా వాళ్ళే. హిందుత్వం పేరుతో శత్రువులు ఎవరు అంటున్నా? హిందుత్వం పేరుతో దాడులు చేస్తున్న వాళ్ళు శత్రువులు అని చెప్తున్నా నేను. అంటే మీరు హిందువులనే కదా శత్రువులు? నేను చాలా తెలుగుగా మాట్లాడకండి. మీరు ముస్లిం ఈ బజార్ లో నా ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళు హిందువులు, నా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు హిందువులు, ఇటు పక్కన ఉన్న వాళ్ళు హిందువులు. బొట్టు పెట్టుకొని బయటికి రాగానే ప్రసాద్ ఎందుకు 24 గంటలు నిప్పులు జరుగుతాడు కాబట్టి, నోటుకొచ్చినట్లుగా మాట్లాడతాడు, బైబిల్ గ్రంథాన్ని దూషిస్తాడు కాబట్టి, పరమతాల మీద నిప్పెత్తులు పోస్తాడు కాబట్టి, ఊరు తెలియదు. పరమతాల మీద నిప్పులు మీరు మల్లెపూలు చల్లుతారు కదా పరమతాల మీద. కాదండి, నీ అమ్మాని అంటే అయ్యగారు అంటారా? ఏమంటారు? మొదలుపెట్టింది వాళ్ళు, దానికి సమాధానం చెప్తున్నాం. క్రైస్తవులకి ఇంకొకరిని దూషించాల్సిన కర్మ పట్ల క్రైస్తవులు ఎప్పుడు అంతకి దిగజారరు. క్రైస్తవులకి ఆ దరిద్రం పట్ల ఒకవేళ అలా నేను చేసిన తప్పే. నిన్న మొన్న వచ్చిన బైట్స్ ఏం బైట్స్ అండి అవి? ఏం బైట్స్? ప్రవీణ్ పగడాల్ గారు చచ్చిపోతే ఒక్కొక్కరు ఏం మాట్లాడుతున్నారు? ఎవరు? ఓ బిల్లకు ఒకవైపే చూసి మా క్రైస్తవ సమాజం లేచింది, ఇక ఏ ఒక్క హిందూ బతుకు మీరు ఎట్లా అంటున్నారు? మాట్లాడతారన్నా స్టేట్మెంట్
నువ్వు అనుమానానికి తేడా తెలియదు మీకు. ఎలా మాట్లాడతాడు ఏం ఇతను? మాట్లాడుతున్నారు మీరు? ఎలా మాట్లాడతాడు ఇతను అంటున్నా నేను. అరే పోలీసులు ఎంక్వైరీ చేయకముందు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకముందే వీళ్ళు కన్ఫర్మేషన్ చేసి ఖచ్చితంగా అలాగే తెచ్చాడు అని చెప్తున్నారు. అంటే కన్ఫర్మేషన్ కాదు అది. కన్ఫర్మేషన్ మళ్ళీసారి చదవండి అదేంటో, మళ్ళీసారి చదవండి అదేంటో. షఫీని నేను పిలిచానంటారా? పిలవండి. బ్రదర్ షఫీతో నేను మొట్టమొదటిసారి ఆయన గెలవడం అక్కడే, ఆయన చూడడం కూడా అక్కడే. ఏం మాట్లాడారు మీరు అక్కడ? ఎవరు? ఏం మాట్లాడారు? ఇద్దరి మీద దాడులు జరుగుతున్నాయి. అవును, ఇద్దరి మీద దాడులు జరుగుతున్నాయి. ముస్లింలు ఇంకో విషయం ఎవరు తెలుసా? చేస్తున్నారు? ఇద్దరి మీద ఎవరు దాడులు చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు? హిందువుల్ని ఒక మతోన్మాదులు ద్రోహులుగా చేస్తున్నారు. చిత్రీకరిస్తున్నారు మీరు, అన్నా, ఒక దుర్మార్గులుగా చిత్రీకరిస్తున్నారు. మీరేం చేస్తున్నారు తెలుసా? తప్పు. మీలాంటి ఇంటెలెక్చువల్స్ కూడా ఇలా మాట్లాడడం చాలా బాధ అనిపిస్తుంది మాకు. నేను మీలాంటి ఇంటెలెక్చువల్స్ ప్రొఫెషనలిస్ట్ ఇట్లా మాట్లాడడం బాధ అనిపిస్తుంది మాకు. కొంచెం అక్కడ మాట్లాడి వెంటనే ఇక్కడికి వచ్చి కూర్చోండి నా ప్లేస్ లో. ఇక్కడ కూడా మీరే మాట్లాడండి. అక్కడ కూర్చోండి, మళ్ళీ ఇక్కడ కూర్చోండి. నేను ఎందుకన్నా ఇక్కడ నన్ను మాట్లాడినవా? ఇంతసేపు మాట్లాడింది మీరు. ఏం మాట్లాడించిన? దేవుడు మాట్లాడి. ఏం మాట్లాడించినావు? నువ్వు షఫీక్ ఫోన్ చేస్తానన్నావు, చేసావా? చేశాను కదా. లిఫ్ట్ చేయలే. మళ్ళీ చెప్తే నేనే చేయండి సార్. మీరు మళ్ళీ మళ్ళీ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఇది నిరూపించాలి మీరు. నేను నిరూపిస్తా. ఇది నిరూపించాలి. అజయ్ బాబు పిలిస్తే వచ్చాడంట, నిజమేనా మీరు అని అడగండి. మిమ్మల్ని ఎవరు పిలిచారు అని అడగండి. ఆయన లిఫ్ట్ చేయకపోతే నేను ఒక అబద్ధపు స్టేట్మెంట్ అది. అబద్ధమని మీరు అన్నా, మీకు ఒక విషయం తెలుసా? మాధ్యమాల్లో అదే వస్తుంది. కాదన్నా, అసలు షఫీ గారు అక్కడికి వచ్చాడన్న విషయమే తెలియదు నాకు. మొదట వికేఆర్ గారిని కలిసారట. తెలియదు సార్. వినండి, సరే ఆఫ్ చేయండి. మొదట వికేఆర్ గారిని కలిసారట. నన్ను ఇంటికి పంపిస్తారా? కెమెరాలని వలగొట్టి విజయప్రసాద్ రెడ్డి గారిని కలిసారట. మిగతా వాళ్ళని కలిసారట. మట్టి ప్రసాద్ అని ఉంటాడు కదా, మా సిఎండిఎఫ్ తెలంగాణ తెలియదా మీకు? మట్టి ప్రసాద్ ఎవరు? ఉంటాడు కదా మా సిఎండిఎఫ్ అధ్యక్షులు. మీకు చెప్తున్నాను, మా సిఎండిఎఫ్ అధ్యక్షులు నా తోబుట్టు కంటే ఎక్కువ. ఆయన చూసాడట షఫీ గారు వచ్చిన విషయం చూసి, అన్న అజయ్ అన్న ఇక్కడ ఉన్నారన్న, ఒకసారి కలవండి అని చెప్పి చెప్తున్నా మీరు. ఆయన చూసి మీకు అమ్మ, మా అమ్మ మీద ఒట్టన్నా, నేను ప్రాణం కంటే ఎక్కువగా నమ్మే బైబిల్ మీద ఒట్టు, యేసు ప్రభు. ఆయన వచ్చి ఆయన నా దగ్గరకు వచ్చే వరకు కూడా ఆయననే ఒక వ్యక్తి వచ్చాడని తెలియదు నాకు. నన్ను చూడగానే నా దగ్గరకు వచ్చాడు, నన్ను కౌగులించుకున్నాడు. ఎవరైనా ఒక వ్యక్తి దగ్గరకు వస్తే ముస్లిం సాంప్రదాయం గుడ్డలు కత్తుకుంటారు, హద్దుకొని నన్ను నుదుటి మీద ముద్దు పెట్టుకున్నారు. ముద్దు పెట్టుకుంటే కత్తితో పొడవమంటారా? నన్ను నువ్వు ముస్లింవి, నన్ను ఎందుకు ముద్దు పెట్టుకున్నావు అనమంటారా? నన్ను చంపేవాడు వచ్చి ముద్దు పెట్టుకున్నా ముద్దు పెట్టుకుంటారు. క్రిస్టియన్లు ముస్లింలు కలిసి ఎవరిని మీరు ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు అనేది నా క్వశ్చన్. మీకు అర్థం క్రైస్తవులు ముస్లింలతో పాటు అక్కడ హిందువులు కూడా ఉండాలన్నా. కానీ ఆ రోజు ఒక్క హిందువు కూడా చనిపోయిన వ్యక్తిని చూడడానికి రాలేదన్నా. ఒక్క హిందువు కూడా రాలా. ఏంటంత పగ మా మీద? ఒక్క హిందువు కూడా రాలేదన్నా అక్కడికి. షఫీ గారన్నా వచ్చారు ముస్లిం సమాజం నుంచి, కానీ ఒక్క హిందువు రాలా. మీకు క్రైస్తవుల మీద అంత ప్రేమ, ముస్లింల మీద అంత ప్రేమ ఉంటే రావచ్చు కదన్నా మరొక 10 మంది హిందువులు అక్కడికి. ఎందుకు రాలేదన్నా? ఎందుకు వస్తారండి? మీరేమో హిందువులే, హైందవ సమాజాన్ని మొత్తాన్ని మీరే బదనాం చేస్తుంటే ఇంకెందుకు వస్తారు సార్? చెప్పనా అన్న, ఈ ఇంటర్వ్యూ చూసే వాళ్ళందరికీ మీరేం మాట్లాడుతున్నారో నేనేం మాట్లాడుతున్నారో అర్థమవుతూ ఉంటుంది. కానీ నేను చెప్తున్నా, వచ్చే కామెంట్స్ చూసి మీరు మాత్రం హర్ట్ అవ్వకండి. ఎందుకంటే మన ఇద్దరం నాకు అభిమానులే లేరు. నా బతుకు ఒక అభిమాన సంఘం కూడా. అభిమానం లేదే మీ ఛానల్ కి 2-3 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారా? నాకు ఎవరు అభిమానం లేదే మీకు వ్యూస్ ఇంత వస్తాయా? ఈ రోజు మనం ఈడ కూర్చున్నాం అని అంటే ఇది ఒక మీకు విషయం చెప్పనా, మీ కష్టం అంటే నాకున్నదంతా అమ్ముకొని మీ పక్కన నిలబడే వ్యక్తిని నేను. మీకు ఏదైనా ప్రమాదం వచ్చిందనుకోండి, మీ అన్నదమ్ములు వస్తారేమో, అక్క తల్లిలు వస్తారో నేను వస్తాను. నేను క్రిస్టియన్ సమాజానికి ఏం చేసిరు? క్రైస్తవులకు ఏం చేసిరు? ఈ గొంతు ఏం చేస్తుందో ప్రతి క్రైస్తవుడికి తెలుసు, ప్రతి ముస్లింకి. ఈ రోజు ప్రవీణ్ గారు చనిపోగానే ఆయన అంతమందికి సాయం చేసిన అది ఇదని మాట్లాడుతున్నారు. మీరు చెప్పడానికి మీకున్న క్రెడిబిలిటీ ఏంటంటే ఏముంది? చేసిన వాడు చెప్తే అది బాగోదన్న. నీ పెదవులు కాదు ఇతరులే అని అంటాడు బైబిల్లో. నేనేం చేశానో, నేను ఎంతమందిని పోషిస్తున్నానో, ఎంతమందికి సాయం చేశాను, ఎన్ని వేల కోట్లు కూడగట్టుకున్నారు అది కూడా చెప్తే బాగుంది. లెక్కలేనంత డబ్బు ఉంది. మీకేమన్నా ఏమన్నారు సార్? మీకు కష్టం అనుకోండి, నన్ను అడగండి, నా శక్తికి మించైనా చేస్తాను నేను. మహాసేన ఏమో ఆయన ఎవరు తిట్టడానికి అంటాడు, అమర ప్రసాద్ చంపేసిందని అంటారు. అసలు మీరు మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతుర్రేమో. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి నన్ను ఎవరో చంపడానికి చూస్తున్నారు అంటావు. లేదంటే కమిషనర్ ఆఫీస్ కి నేను కంప్లైంట్ ఈ రోజు ఇచ్చిన అంటారు. మీరు కమిషనర్ ఆఫీస్ కి కంప్లైంట్ ఇవ్వాల్సినంత మీకేం వచ్చింది? మిమ్మల్ని ఎవరు చంపుతారు? చంపాల్సిన అవసరం వాళ్ళకేం వచ్చింది? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఎవరిని బదనాం చేయడానికి? ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి నిన్నే తీసుకుని వచ్చారు నన్ను. నాకు బాగా పిచ్చన్న, బ్రెయిన్ లూజ్, జనాలందరికీ అర్థమైతేనే ఉండుంటది. మీరు మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టి నన్ను చంపండి, మరి నన్ను రండి పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేయండి అని అంటే మీరు అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నారా, చంపాలని కోరుకుంటున్నారా, లేదంటే వాళ్ళు అంతు చూద్దామనే ఒక ప్రశ్నోత్పన్నం చేస్తుండ్రు? ఏం చేస్తారు మీరు అసలు? ఒక పని చేయండి అన్న,
చంపుతాం అంటున్నారు కానీ చంపుతాం చంపలేదు కదా. అంటే ఇప్పుడు మీరు ఈడ ఇంటర్వ్యూ అంటే ఇచ్చి నేను అంత చచ్చిపోతే ప్రశాంతమైన మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు అంతే కదా? వాతావరణంలో మీరు కూర్చున్నారు అంటే మీకు అంత ఫ్రీడమ్ ఉంది కాబట్టే కదా. నా ఇంట్లో నేను మీరేం ఫ్రీగా టెర్రరిస్ట్ కాదు కూర్చోకపోతే కదా, ఎవరింట్లో మీరేం కూర్చుంటాను? అల్ఖైదా మెంబర్ కాదు నా కదా. ఇంట్లో నేను కూర్చోకపోతే అదే ఎవరింట్లో అంటున్నా. కూర్చుంటాను? అవును, మిమ్మల్ని ఎవరు ఒక మిమ్మల్ని పని చంపే అవసరం చేయండి, ఎవరికి ఒక పని ఉంటుందండి? చేయండి, ఈ రోజు నా దగ్గరే ఉండండి. నైట్ సరదాగా బయటకు వెళ్ళి నేను ఒక ప్లేస్ కి ఎందుకు నన్ను తీసుకెళ్తాను. చంపేస్తారా? అక్కడ ఒక అర్ధ గంట కూర్చొని మాట్లాడుకుందాం. ఎందుకు నన్ను చంపేస్తారా? అక్కడ ఒక అర్ధ గంట కూర్చొని మాట్లాడుకుందాం. ఎంతమంది నన్ను కొట్టడానికి వస్తారో మీరు చూద్దరు. కానీ నేను ఏ స్థితిలో ఉన్నానో మీకు అర్థం కావట్లా. మీరు ఒక యాంకర్గా ఇది ఏ రకంగా సెన్సేషనల్ కావాలనే చూస్తున్నారు తప్ప నా పరిస్థితి మీకు అర్థం కావట్లా. మీ దగ్గరకు ఒక ఇంటర్వ్యూ మీరు నన్ను కించపరిచినా ఇంటర్వ్యూ మీరు నన్ను ఎంత కించపరిచినా నేను భరిస్తూనే ఉన్నా. అది నా వ్యక్తిత్వం. ఎందుకంటే నోరు జారి ఒక మనిషిని అతని వ్యక్తిత్వాన్ని కించపరిచేలాగా నేను మాట్లాడను. అలా మీరు చాలాసార్లు ప్రయత్నించారు. ఈ ఇంటర్వ్యూలో చాలా సందర్భాల్లో నన్ను కించపరచడానికి ప్రయత్నించారు. కానీ నేను ఇంకొక 100 సార్లు మీరు కించపరచాలని చూసినా నేను మిమ్మల్ని కించపరచను. అది నా వ్యక్తిత్వం. ఎందుకంటే సబ్జెక్ట్ వినండి, సబ్జెక్ట్ మీదే మాట్లాడతాను. ఏంటి మన సబ్జెక్ట్ ఏంది ఈరోజు? ఆయన చచ్చిపోయాడు, నెక్స్ట్ మిమ్మల్ని చంపేస్తాం వాస్తవమే అంటున్నారు, రైట్? మిమ్మల్ని చంపేయాల్సినంత అవసరం వాళ్ళకి ఏముంది? ఇందాక ఏం చదివారు? పోస్టర్లో ఏం చూసారు? అంటే ఒక ఫేస్బుక్ లో ఒక స్టేట్మెంట్ పెడితే మిమ్మల్ని చంపేసినట్టేనా? వినన్నా, ఇంకా 2 గంటలు మాట్లాడినా నేను ఇచ్చే సమాధానం అదే. మన ఇద్దరం ఈ రోజు ఇంటర్వ్యూ గంట సేపు కూర్చున్నాం కదా, ఒక నిమిషం, గంట సేపు కూర్చున్నాం. బయట జనాలు ఉన్నారు, బయటకు వెళ్ళాం. బయట జనాలు ఉన్నారు. వినండి సార్, నన్ను ఒక మాట చెప్పనండి బ్రదర్. చెప్పండి. రాత్రి బయటకు వెళ్ళాం, జిల్లా కోర్టు ముందు నేను, నాతో పాటు మట్టి ప్రసాద్, ఆదిత్య, ఒక లాయర్ గారిని కలిసాం. సిపి గారిని కలవడానికి కంప్లైంట్ కావాలని చెప్పాం. ఒక టీ షాప్ ముందు కూర్చున్నాం, కంప్లైంట్ రాస్తూ ఉన్నాం. అక్కడున్న ఒక వ్యక్తి నా కళ్ళ ముందే ఫోన్ చేశాడు, అజయ్ బాబు ఇక్కడ ఉన్నాడని. వెంటనే నేను కారు ఎక్కేసాను. ఆదిత్య కారు తీసేసాయి అన్నాను. ఒక 2-3 కిలోమీటర్లు రాగానే లాయర్ ఫోన్ చేశాడు మాకు, నువ్వు త్వరగా ఇంటికి వెళ్ళిపోవు. మొత్తం కూడా కాషాయ బట్టలు వేసుకున్న వాళ్ళు బండ్ల మీద వచ్చేసారు ఇక్కడికి. వాడు ఎక్కడ ఉంటాడు, ఆ లంజుడికి ఎక్కడ ఉంటాడు, వాడు అడ్రస్ కావాలి, వాడు ఆంధ్ర వాడు అనుకున్నాం, వాడు ఎట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు అని నన్ను బెదిరిస్తున్నారు, నువ్వు వెళ్ళిపో అని చెప్పాడు. నాకు నిజంగా అంత థ్రెట్నింగ్. మీ ఫోన్ నెంబర్ తెలుసుకున్న వాళ్ళు మీ అడ్రస్ తెలుసుకోవడం పెద్ద విషయమా? ఎవరన్నా నీ ఒక విషయం చెప్పనా, స్థానబలం అనేది ఒకటి ఉంటుందన్న. స్థానబలం అనేది ఒకటి ఉంటుంది. నేను ఎక్కడున్నా కదా, ఇది నా ఏరియా కదా, వచ్చి చేయమనండి మీరైనా సరే. అర్రే మీకు ఎందుకు అర్థం కావట్లేదన్నా? అర్రే అట్లా కాదన్నా, నా ఇంటికి వచ్చి నా మీద చేసేది ఎవడు, నా ఇంటికి వచ్చి నా మీద చేసేది ఎవడు అంటున్నాను. చెప్పేది నాన్న, నీ ఏరియాలో, నీ ఇరుగు పొరుగు వాళ్ళు ఉన్న ఏరియాలో, నీకు పలుకుబడి ఉన్న ఏరియాలో నీ మీద ఎవరిని చేయమని చూస్తాను నేను. ఎట్లా వస్తారు? కానీ ఒంటరిగా దొరికితే నేను ఇంట్లో కూర్చున్న వ్యక్తి కాదు. 100 స్థలాలు తిరుగుతాం. అరే చంపుతారంటుంటే భయం వేస్తుంది, నన్ను వదిలిపెట్టండి, దండం పెట్టాలా? ఏం చేయాలి మరి? నిన్ను చంపుతా అంటుంటే నేను ఒక చిన్న విషయం చెప్తున్నా, నేను ఒక విషయం చెప్తా ఉన్నా. పోలీస్ కేసు పెట్టండి, ప్రొటెక్షన్ తీసుకోండి, ప్రోటోకాల్ ఫాలో మీ కళ్ళ ముందే పెట్టిన ప్రోటోకాల్ ఫాలో. పోలీస్ స్టేషన్ కేసు పెట్టానా లేదా? పెట్టినట్టున్నారు, నేను చూడలే. కేసు పెట్టాను కదా, సరే మీకు తెలియకపోవచ్చు. సిపి ఆఫీస్ లో నేను కేసు పెట్టాను, ఆల్రెడీ పెట్టేశాను. అడిషనల్ సిపి గారు డైరెక్ట్ గా సిఐ గారికి ఫోన్ చేశారు, కేసు పెట్టేశాను. అర్బన్ పోలీస్ స్టేషన్ కి నాతో పాటు మీరు రండి అంటే ఇంకా పెట్టలే. స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చేసాం. స్టేషన్లో కంప్లైంట్, సిపి గారి దగ్గర కంప్లైంట్ ఇచ్చాం. సరే, కేసు పెడితే మీకు వచ్చే లాభం ఏంది? ఎందుకు కేసు పెడితే ఏమవుతుంది అనుకుంటున్నారు? ఇంత జరుగుతుంటే కనీసం పోలీసులకు చెప్పాల్సిన బాధ్యత అనేది పౌరులకు ఉండదా? నాకు భార్య పిల్లలు ఉన్నారన్నా, నేను చెప్పాలి కదా ఆ విషయం. మీకు మహా అయితే 30-40 లక్షల మంది చూస్తారు, కానీ నేను పోయాను అనుకో, నా బిడ్డలు అడుక్కు తినాలి రోడ్ల మీద. అటువంటి మాటలు మాట్లాడద్దు. మరి అది మీరు సమాజానికి ఇప్పుడు ఎట్లా తెలుసా, మీరే చంపేయండి అన్నట్లు చెప్తున్నారు. వాయమ్మో, ఇది పెద్ద స్టేట్మెంట్. అజయ్ బాబుని ఖాళీ కూర్చొని ఉన్నాడు అన్నట్లు చెప్తున్నారు మీరు. లేదు, మిమ్మల్ని చంపేంత అవసరం ఎవరికి ఉంటుంది? చాలా మందికి ఉందన్న. నా ప్రశ్న చాలా మందికి ఉందన్న. దయచేసి మీరు కించపరచకండి నన్ను, ఎందుకంటే మీరంటే నాకు చాలా ఇష్టం, మిమ్మల్ని నేను చాలా ఇష్టపడతాను. మీరు నన్ను కించపరచేలాగా మాట్లాడుతుంటే నాకు బాధ అనిపిస్తుంది, కానీ కోపం రావట్లేదు మీ మీద. మీ ప్లేస్లో ఇంకెవరున్నా ఎగిరేవాడినేమో, అరిసేవాడినేమో, కానీ మీరు మాట్లాడుతుంటే నాకు కోపం రావట్లేదు. మీ మీద కోపానికి వ్యత్యాసం ఏంది? బాధ అంటే అన్న, ఎవరైనా మనకు కావాల్సిన వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడితే వాళ్ళని ఏమీ అనలేక మనసులో కలుగుతుంది. కోపం అంటూ తెలుసా, నువ్వు ఎవడెవరో నా గురించి మాట్లాడడానికి అని ఉక్రోషం వస్తుంది. ఇప్పుడు ఇంటర్వ్యూ చాలా మంది చూస్తారు, ఎవరు అరే మనం చంపేస్తాం అనగానే అజయ్ బాబు గారు భయపడ్డాడు రా అని అనుకునే వ్యక్తులకు ఏం చెప్తారు మీరు? నన్ను భయపడ్డాడు, ఎవడో పోలీస్ కేసు పెట్టిండట, వాడు భయపడ్డాడు రా అని అనుకునే వ్యక్తులకు ఏం చెప్తారు? నేను మూర్ఖుడిని కాదు బ్రదర్. బైబిల్ ఏముంటుంది అంటే, మూర్ఖుడు ప్రమాదం వచ్చేటప్పుడు ఎదురుగా వెళతాడు, తెలివి కలిగిన వాడు దాన్ని చూసి తప్పించుకుంటాడు అని బైబిల్ చెబుతుంది. ప్రమాదం వచ్చినప్పుడు తప్పించుకుంటాను,
ప్రళయం వచ్చేటప్పుడు, భూకంపం జరిగేటప్పుడు, యాక్సిడెంట్ జరిగేటప్పుడు నా రోషాన్ని పౌరుషాన్ని చూపిస్తానని చెప్పి బస్ కింద పడతామా ఏం వెళ్ళి చంపడానికి వస్తున్నారు అని తెలిసి నాకు చాలా కోపం ఉంది, నాకు మహాబలవంతుడు వేసేసేయండి నన్ను, మీరు చంపితేనే నా ధైర్యం అందరికీ తెలిసిద్దని చెప్తామా ఏందన్నా? జాగ్రత్త పడమా? మిమ్మల్ని చంపేస్తారని తెలుసు, మీరు జాగ్రత్త పడాలని తెలుసు, మీ కుటుంబం పిల్లలు భార్యలు ఉన్నారని తెలుసు, అయినా మరి ఎందుకు సార్ వాళ్ళకు ధీటుగా కాంట్రవర్సీగా ఏది పడితే అది కాంట్రవర్సీకి నేను ఎప్పుడు ఈ మాట్లాడాను? రకంగా నా మాటలు మీరు కాంట్రవర్సీ చేస్తున్నారు తప్ప నా మాటలో ఏ కాంట్రవర్సీ ఉండదు. ఏమన్నారు మీరు? రాజేష్ మహాసేన అనే వ్యక్తి ముఖ్యమంత్రి అన్నారు, డీజీపీ అన్నారు, వినే వాళ్ళకి ఏమనిపిస్తుంది? అంతే కదా మరి, వినే వాళ్ళకి అంతే కదా మరి. అన్ని పాత్రలు పోషిస్తూ ఉంటే ఏకపాత్రాభినయం అంటారు కదా మరి. దశ పాత్రలు నేనే పోషిస్తా ఎవరొద్దు దశకంటుణ్ణి అంటే మరి ఏకపాత్రాభినయమే అంటారు మరి అనరా? మహేంద్ర గారి పాత్ర మహేంద్ర గారిది, ఉపేంద్ర గారి పాత్ర ఉపేంద్ర గారిది. నేనే మహేంద్ర అంటే ఎట్లన్నా మీకు కుదరదు కదా, కొన్ని మహేంద్ర గారే చెప్పాలి. అజయ్ బాబు పాత్ర అజయ్ బాబుది, మట్టి ప్రసాద్ పాత్ర మట్టి ప్రసాద్ది. అజయ్ బాబు లాగా నేనే స్టేట్మెంట్ ఇస్తా అంటే మట్టి ప్రసాద్ కుదరదు. ఎట్లయిపోయిందంటే నన్ను చంపుతారని మీరే మాట్లాడుతున్నారు. నన్ను 100 మంది నాకు 100 మంది చెప్తున్నారు నా చంపుతాను. కమ్యూనిటీలో అజయ్ బాబు అనే వ్యక్తికి ఏదైనా అయితే లేదంటే ఏదైనా జరిగితే బాగుండదని చెప్పి మీ మతస్థులు ఎవరు మాట్లాడతలేరు. ఇది విచిత్రంగా ఉంది. క్రైస్తవులు ఎవరు మాట్లాడుతారు సార్ మీ గురించి? మీరే నోరు వెళ్ళబుచ్చుకుంటారు తప్ప ఎవరు చెప్తుండ్రు? క్రైస్తవులకి నా మీద ప్రేమ లేదు, నా మీద ఎవ్వరికి ప్రేమ లేదు. నేను చచ్చిపోయినా ప్రేమ లేని క్రైస్తవుల కోసం మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకంటే నేను ప్రేమిస్తున్నాను వాళ్ళని, నేను ప్రేమిస్తున్నాను. నాకు పిచ్చి అన్న, క్రైస్తవులు అంటే పిచ్చి, ముస్లిమ్స్ అంటే పిచ్చి, దళితులు అంటే పిచ్చి, హిందువులన్నా పిచ్చే. నేను ఏమంటానంటే అందరం కలిసి బతకాలి అన్న. వినండి అన్న, సరే ముందే పెడదాం. నా హిందువులు అంటే పిచ్చి, క్రైస్తవులు అంటే పిచ్చి, ఇన్నిసార్లు పిచ్చి అన్న నన్ను ఎర్రగడ్డకు పంపారు, ఇష్టం బాగా. నేను ఏమంటానంటే అందరం కలిసిమెలిసి బ్రతుకుదాం, మా మానాన్ని మమ్మల్ని బతకనివ్వండి, మమ్మల్ని చంపకండి అని అడుగుతున్నాను నేను. చంపేస్తారని అయితే ఫిక్స్ అయ్యారు ఎవరు? చంపరేండి అన్న. ఒకవేళ నా తలరాత అదే అయితే మీరేమైనా మారుస్తారా? నా తలరాత అదే అనుకున్నా, మీరు ఏమైనా ఆపగలరా, మార్చగలరా? ఒక మనిషిని చంపడం అంత 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 సులభం అంటారా? అంత సులభంగా చంపేస్తారు ఒక మనిషిని? పేరు మోసిన పెద్ద పెద్ద చక్రవర్తులనే చంపి పక్కన పడుకోబెట్టారు. నేను ఎంతన్నా కోనికిస్క గొట్టంగానే, నేను ఎంతన్నా. మీరు కాంట్రవర్సీగా మాట్లాడడం దేనికి? చంపేదాకా నేను మళ్ళీ చెప్తున్నా, నేను కాంట్రవర్సీగా మాట్లాడను. నా మాటలు మీరు కాంట్రవర్సీ చేస్తారు. హైందవ సోదరులు వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారు? ఎవరు? మా ఇంటికి పిలవండి, భోజనం పెడతారు. హిందువులు రాధా మనోహర్ దాస్ గారు వస్తే రమ్మనండి. రాధా మనోహర్ దాస్, అమారా ప్రసాద్, కరుణాకర్ సుగ్గుణ, లలిత్ కుమార్ని మా ఇంటికి రమ్మనండి. కోడి కోసి అన్నం పెట్టి పంపిస్తాను. ఈ మాట కోసం నేను ఎదురు చూస్తాను. మా ఇంటికి రమ్మనండి. లలిత్ కుమార్ వస్తే కోడి మాసం పోసి, కోడి మాసం కోసి ఇనన్న కోడిని కోసి వాళ్ళు తినే అన్నం పెట్టి, వాళ్ళు తాగుతానంటే మందు తెప్పించి పోసి, వాళ్ళని మంచిగా చూసి ఏగ వాలకుండా వాళ్ళని ఏగ వాళ్ళ, కానీ వాళ్ళు అట్లా అనుకోవట్లేదే. యాడు దొరికితే బాగుండని వాళ్ళు అంటున్నారు. వాళ్ళ ఆలోచనకి నా ఆలోచనకి తేడా లేదు. రాధా మనోహర్ దాస్ గారు కూడా ఇదే. రాధా మనోహర్ దాస్, అజయ్ బాబు గారు మా ఇంటికి వస్తే నేను భోజనం పెడతా అంటాడు ఆయన. రాధా మనోహర్ దాస్ నా ఇంటికి రావాల్సిన అవసరం కూడా లేదు. నాకు ఒక ఫోన్ చేసి, అజయ్ బాబు నేను నీ దగ్గరకు వస్తాను, మన ఇద్దరం మాట్లాడుకుందామయ్యా అని ఒక మాట అనమనండి. మాట్లాడతారా? కడుపు నిండా అన్నం పెట్టి ఆయనతో చెప్పించండి. ఇప్పుడేం మీరు అడగాల్సిన అవసరం లేదు, ఆయనతోనే చెప్పించండి. కడుపు నిండా అన్నం పెట్టి పంపిస్తాను. ఒక వీడియో స్టేట్మెంట్ ఉంటే సరిపోతుంది. అయితే నేనేమంటున్నాను, వినండి, చేయరని కాదన్నా, చేయరని కాదు. నన్ను గుండెలకు అద్దుకోవాలి అంటే క్రైస్తవ్యాన్ని గుండెలకు అద్దుకోవడమే. అంత ధైర్యం వాళ్ళకుంటే రమ్మనండి, అంత ప్రేమ వాళ్ళకుంటే రమ్మనండి. నేను గుండెలకు అద్దుకుంటాను హిందుత్వాన్ని. హమారా ప్రసాద్ని కూడా ప్రేమతో కౌగిలించుకుంటాను. నేను నాకే కోపం లేదన్న. ఏమంటారు? నోటికి వచ్చినట్లుగా మాట్లాడినప్పుడు సమాధానం చెప్పాలి కదన్నా, చెప్పకపోతే ఎట్లా అన్న? మీరు ఫీల్ అవునంటే ఒక మాట చెప్పాలా? మీలాంటి పాస్టర్లను చూసి లేదంటే చెడిపోతున్నారు కదన్నా. వినండి అన్న, వినండి. ముస్లిం మత పెద్దల్ని చూసి లేదంటే మా మతమే గొప్ప అని రోజు మీడియాల ముందు గొంతు చించుకుంటున్నటువంటి రాధా మనోహర్ కానీ ఇట్లా మా మత పెద్దలు కానీ వీళ్ళని చూసి సమాజం చేదరించుకుంటుందన్న. ఎంతసేపు మతాన్ని కులాన్ని అడ్డం పెట్టుకొని మతాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళని మానవులు అసలు మిమ్మల్ని మీలాంటి వాళ్ళ పేర్లు తీస్తే చించుకుంటారు. మీరంటే మీరు కదా అందరినీ. నేను ఒక విషయం చెప్తాను, నేను ఎక్కడ ఉన్నాను మీరు మర్చిపోయి నేను క్రిస్టియన్ అని మీరు అంటారు, నేను హిందూ అని ఆయన అంటారు, నేను ముస్లిం అని ఆయన అంటారు. ఏమొస్తుంది? నేను ఇలాగే కూర్చొని ఉన్నాను. ఏమొస్తుంది మీకు? నా భార్య నేను కూర్చొని ఉన్నాను. అనుకోకుండా ఒక రోజు నాతో పాటు చదువుకున్న ఒక అమ్మాయి, హిందూ ఆవిడ, మళ్ళీ దయచేసి చాలా కాలం తర్వాత మాకు కాల్ చేసి, నా భార్య స్నేహితురాలు ఇంటికి వచ్చింది తన భర్తను తీసుకుని. ఏంటమ్మా అని అడిగితే, నా ఇల్లు తాకట్లో ఉంది, నా తల్లిదండ్రులు నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమన్నారు, నా పరిస్థితి బాగాలేదు అజయ్, నాకు ఏమైనా సాయం చేస్తావంటే 50,000 రూపాయలు ఇంట్లో డబ్బులు ఇచ్చి, ఇంటి పట్టాలు ఇడిపించి, అప్పులు కట్టి, నువ్వు సంతోషంగా ఉండు తల్లి అని పంపించాము మేము. ఇట్లాంటివి ఇన్ని ఉన్నాయి నా లైఫ్లో. అన్నా నేనేం చేస్తానో తీసుకున్న వాళ్ళకి తెలుసు.
నా పక్కన తిరిగే వాళ్ళని అడిగి చూడండి, నా సాయం పొందిన వాళ్ళు మీరు ఏమనాలో తెలుసా, అజయ్ బాబు ఎలాంటోడు అని అడిగి చూడండి. అన్న ఆయన తినే ముద్ద తీసి పెడతాడు అని చెప్తారు. నేను మతాన్ని చూడండి అన్న, నా కొట్లాట ఎక్కడ అనంటే మమ్మల్ని కూడా మనుషుల్లాగా చూడండి, మమ్మల్ని కూడా బ్రతకనివ్వండి. సామాజిక వర్గం మొత్తం కూడా ఇబ్బంది పడుతుంది. దయచేసి ఇలాంటి ఈ పరిస్థితులు వద్దు, మనం కలిసి ఉందామని చెప్పడం కోసమే నా ఆలోచన తప్ప వేరే ఇంకెన్ని రోజులు ఈ మత ఘర్షణలు, ఇంకెన్ని రోజులు ఈ లొల్లిలు? నేను మొదలు పెడితే నేను ఆఫ్ చేస్తున్నా అని చెప్తున్నా. ఈ రోజు నుంచి నేను ఒక్క వీడియో కూడా పెట్టను, వాళ్ళు నాకమనండి. ఒక్క వీడియో ఛాలెంజా? ఆ ఛాలెంజ్ CMDF ఛానల్లో నేను చెప్తున్నాను. ఇక నా వీడియోలు ఏవి మతానికి సంబంధించినవి రావు, కానీ ఒక్క మాట చెప్పించండి, మేము ఎవరు మాట్లాడమని వాళ్ళతో చెప్పలేము. మీలో వచ్చిన మార్పు కూడా వాళ్ళు మార్పు అంటారు ఏంటన్నా? వాడు రెచ్చగొడతా ఉంటే సమాధానం చెప్పకుండా ఎలా ఉంటావన్నా? అన్న నువ్వు పెద్ద దొంగవన్నా, నా ఇంట్లో 50,000 ఎత్తుకెళ్ళావని అంటే నువ్వు ఆన్సర్ చెప్పవు అన్న. నువ్వు ఆన్సర్ ఎత్తుకు చెప్తున్నావు, వాడు అనగానే అని అంటే వాడు అంటున్నాడు కాబట్టి ఆన్సర్ చెప్పాలి. మరి అక్కడ చెప్పాల్సిన పరిస్థితిలో ఉండి చెబుతున్నావు, మాకు దిక్కులేక చెప్తున్నాం మేము. నువ్వెందుకు చెప్తున్నావు అంటే ఎట్లన్నా? ఆడు కొట్టిండు కానీ నువ్వు ఎందుకు కలిసావు అన్నట్టుంది. సాధిస్తారండి ఈరోజు? ఏం సాధించాలి? సమాజం ఒక గొప్ప వ్యక్తిని పోగొట్టుకున్నది, పెద్ద దిక్కును పోగొట్టుకున్నారు, కుడి భుజాన్ని పోగొట్టుకున్నారు. మీరు ఏం ఇప్పుడు క్రైస్తవ సమాజం అంతా కూడా దీనమైన పరిస్థితులలో ఉంది, బాధలో ఉంది, కష్టాల్లో ఉంది. ఇటువంటి పరిస్థితులు చూసినా కూడా మారకపోతే మీరు సమాజానికి ఏం చెప్తున్నారు? మీరు అసలు ఏం మాట్లాడుతుండ్రన్నా? LLB చదువుకున్నా నేను, పడాల రామారి లా కాలేజ్లో. ఇంత చక్కగా మాట్లాడతా నేను. 2-3 సబ్జెక్టులు ఆగినోండి కాదు, అడ్వకేట్ని నేను. నల్లకోట వేసుకొని కోర్టులో నిలబడ్డాను అనుకో, అద్భుతంగా కేసులు వాదించుకోగలుగుతా. ఏ కేసు అయినా వాదించుకోగలుగుతా. చట్టాల మీద గ్రిప్ ఉన్నటువంటి వ్యక్తిని నేను. నేను బతకడానికి కొద్దో గొప్ప ఉన్నది నాకు. నాకేం అవసరం అన్నా ఇవన్నీ కూడా. పోనీ ఎవరినైనా అజయ్ బాబు ఇట్లా మాట్లాడుతున్నాడు కదా, అజయ్ బాబుకి ఎవరినో 10,000 పంపించారా, నాకు ఆ స్క్రీన్ షాట్ పంపండి నాకు అని అడిగి చూడండి, అడగండి ఓపెన్గా. ఎవరి దగ్గర లేవు అట్లా. ఎవరన్నా నేను 10 మందికి సాయం చేయకపోతే చాలు అన్న. 6 నెలలు అవుతుందన్న నేను ఒక టచ్ స్క్రీన్ టీవీ కొనుక్కోవాలని ఆశపడి 1,76,000 ఎంతో చెప్పారు. చెప్తే EMI కట్టుకోవాలంటే నాకు ఇంటి మీద లోన్ ఉందన్న, 25,000 ప్రతి నెల 5వ తారీఖు లోపు కట్టాలి. నేను ఇంటి మీద లోన్ ఉంది, వేరే దాదాపు 25 లక్షల వరకు అప్పు ఉంది. అవి కట్టుకోవడానికి వడ్డీలకి నాకు వచ్చే ఇంట్రెంట్లు అవి సరిపోవట్లేదు నాకు. లేకపోతే వెళ్ళి కొనుక్కొచ్చుకునేవాడిని, అది పెద్ద విషయం కాదు. నా సంఘాలు 2 సంఘాల మీద నాకు 1,000 రూపాయలు రాదన్న వారానికి కానుక. నేను ఎన్ని ఇబ్బందులు ఇప్పటికీ కూడా నా అన్నదమ్ముల దగ్గర తీసుకుంటాను నేను. అన్న నాకు ఇది కావాలన్నా, అది కావాలన్నా అని. నా స్థితి అదన్నా, నేను డబ్బు కోసం చేయట్లేదన్నా. చాలామంది పేరు కోసమో పలుకుబడి కోసమో చేస్తున్నారు అనుకుంటారు. నాకు తెలియదు అన్న, మీకు తెలియదు నా గురించి. నేనే ఏంటి మరి అంతిమ లక్ష్యం ఏంటి? మీరు ఒకటన్నా అందరూ బాగుండాలన్నా, మతపరమైనటువంటి గొడవలు వద్దు. ఎవరి పని వాళ్ళు చేసుకొని, ఎవరి దేవుణ్ణి వాడిని ప్రశాంతంగా కొలుచుకొని ఇస్తే చాలు. నేను అడిగేది అదే. ఆ రోజు నేను అసలు వీడియో చేయనన్నా, నా ఛానల్ కూడా డిలీట్ చేస్తాను నేను. వ్యక్తిగతంగా ఒక మాట, మీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత కొన్ని ఆధారాలతో సహా చూపించారు మీరు. హైందవ సమాజంలో ఉన్న సోదర సోదరిమణులకు ఇటువంటి దుర్మార్గులను పెంచిపోషిస్తున్నావు అని అనిపిస్తుంది. నిజంగా చెప్పరాని మాటలు అవి, చదవరాని మెసేజ్లు అవి. ఏం సంస్కృతి సాంప్రదాయాలు ఏడ మంట కలిసిపోయినాయి, ఏ కాలగర్భంలో కలిపేసిర్రు. మనుషులుగా చూసే రోజులు పోయి ఈరోజు వాళ్ళు ఏదో రాక్షసులు అయినట్టు, మనం ఏదో గొప్ప దేశస్తులు అయినట్టు ఏ రకమైన మెసేజ్లు పెడుతున్నారు. పొద్దున్న లేస్తే టీవీల ముంగట, స్టూడియోల ముంగట డిబేట్ల పేర్ల మీద కూర్చునే హైందవులని చెప్పుకో మనుషులు కొంతవరకన్నా సిగ్గుపడండి. ఆయన ఏం మాట్లాడుతున్నారు, మీరేం మాట్లాడుతున్నారు? ఎవరైనా ఆయన చెప్పిన దానికి ఛాలెంజ్ స్వీకరించే దమ్ము మీకు ఉందా? ఆయన ఏం మాట్లాడింది అనేది ఇంటర్వ్యూ చూసే మత పెద్దలకు ఆయన చేసిన ఛాలెంజ్ని యాక్సెప్ట్ మీరు చేస్తారా? వీడియోలు నేను రేపటి నుండి చేయను, వాళ్ళని కూడా చేయొద్దని అన్నాడు. కులాల మధ్య మతాల మధ్యలో మీరు ఘర్షణ పెట్టుకుంటా ఏం మెసేజ్లు ఇస్తున్నారండి? ఎవరైనా కూడా హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ అని కాకుండా దయచేసి ఒక మనిషిని మనిషిగా చూసే సంస్కృతి రావాలి, ఒక మానవుడిని మానవుడిగా చూసే సంస్కృతి రావాలి. ఇటువంటి ఇంటలెక్చువల్స్ చూసినా మనలాంటి వాళ్ళు బుద్ధి తెచ్చుకోకపోతే ఇంకా మార్పు అనేది ఎక్కడి నుంచి వస్తుంది? అనేకమైన ఇంటర్వ్యూలు చేసినాం మనం. నాకు తెలిసి అజయ్ బాబు గారు కూడా వేరే ఇంటర్వ్యూలలో చాలా విపరీతంగా హార్ష్గా మాట్లాడిన ఇంటర్వ్యూలు కూడా ఉన్నాయి. ఒక్కసారి ఆయన మాట్లాడిన ప్రతి ఒక్క పదం కూడా మీరు మిస్ అవ్వకుండా చూస్తే మీకు ఆయన ఇంటెన్షన్ ఏందో, ఆయన ఏం చెప్పదలుచుకుండో, ఆయన అంతిమ లక్ష్యం ఏందో చెప్తున్నాడు ఆయన క్లియర్ కట్గా. ఎంతసేపు మా మతాలు గొప్పవి, మా కులాలు గొప్పవి, మీ మతాలు గొప్పవి ఉంటే కావుండొచ్చు, కానీ అవతల వారికి హింసపరిచేలాగా మాట్లాడడం ఇది ఎక్కడి నుంచి వచ్చిన సంస్కృతి ఇది? ఒకటే ఒక ప్రశ్న, వారు మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడిన దానికి సమాధానం లేదు నా దగ్గర. మా ప్రవీణ్ పగడాల గారు చచ్చిపోతే BR షఫీ గారు వచ్చిర్రు, మీ హిందువుల నుంచి ఎవరు వచ్చిర్రు అని అంటున్నాను. ఏం చెప్పాలి? అరే మానవ ధర్మాన్ని పాటించండి. ఇవన్నీ కాకుండా వదిలేసి కాంట్రవర్సీలకు తావిస్తుంటాం. మేము సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుతున్నాం. నేను చెప్తున్నాం కదా, ఈరోజు హిందూ అని చెప్పి 3 నామాలు వేసుకొని తిరిగే ఏ ఒక్క వ్యక్తికి కూడా పురాణాల గురించి చక్కగా తెలియదు, ఇతిహాసాలు తెలియదు, వేదాలు తెలియదు, చరిత్రలు తెలియదు.
పైన ఏదో చాప్టర్ల పేర్లు లేదంటే పైన హెడ్లైన్ చదువుకొని నాకు అంత తెలిసినట్టుగా మనం పొద్దున్న లేస్తే టీవీల ముందు కూర్చొని ఒక గట్టి గొంతేసుకొని మాట్లాడి మనం గెలిచినాం అని అనుకుంటే అది మూర్ఖత్వానికి నిదర్శనం. అది ఇకనైనా ఇటు మత ఘర్షణలకు ఇలాంటి మత ఘర్షణలు భవిష్యత్తులో ఉత్పన్నం కాకుండా దీన్ని ఇక నుంచైనా ఫుల్ స్టాప్ పెట్టాల్సినంత అవసరం అలాంటి ఉంది. నేను ఎవరికి చెప్తున్నానే క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఒక హైందవ సంస్కృతంలో చీడ పురుగు లాంటి వ్యక్తులైనటువంటి అమర ప్రసాద్ కావచ్చు, ఇంకే ప్రసాద్ కావచ్చు, ఇంకెవడైనా కావచ్చు, ఇటువంటి వ్యక్తుల్ని మనలాంటి వ్యక్తులు ఉపేక్షించాల్సిన అవసరం లేదు. దయచేసి యావత్ ప్రజలంతా కూడా దీన్ని గమనించాలి. ఒక వ్యక్తి అంత మనోవేదనకు గురై ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాడు, ఏం చెప్పదలుచుకుంటున్నాడు అనేది మీరు గమనించండి. కొంచెమైనా సిగ్గుపడాలి మనం అందరం హిందువులు అని చెప్పుకోవడానికి. క్షమించాలి ఈ మాట చెప్తున్నందుకు. సారీ అజయ్ అన్న, ఇంతసేపు యాక్చువల్లీ మీకు సమయం చాలా తక్కువ ఉంది, మీరు బిజీ షెడ్యూల్లో ఉన్నారు. నేను అడగంగానే నేను మీ ఇంటర్వ్యూ అడిగింది కూడా ఒక మన పట్ల గతంలో ఒక మంచి మెసేజ్ని పంపించినాం, ఇప్పుడు కూడా అదే రకమైన మెసేజ్ని పంపించాలని చెప్పి నేను మీ ఇంటర్వ్యూలో అడిగిన తప్ప వేరే ఉద్దేశం. నా కోసం మీరు హైదరాబాద్ నుంచి ఖమ్మం రావడమే నేను మిమ్మల్ని గెలుచుకున్నాను చూడండి, అదే నాకు పెద్ద విజయం అన్న. నాకు నేను ఈరోజు నా కోసం వచ్చిన ఒక్కొక్కరిని చూసినప్పుడు ఇంతమంది నా కోసం ఉన్నారా అని సంతోషం అనిపించింది నాకు. మీరు తిట్టిన పడతాను నేను, ఇక మీరు ఎన్నైనానండి మా బ్రదర్ అన్నాడు అని అనుకుంటా. కానీ ఒక మాట అన్నారు మీరు, ప్రవీణ్ అన్న చచ్చిపోతే ఒక హిందువు రాలేదు అని అన్నారు. నేను చెప్తున్నా, ఒక హిందువుగా నేను చెప్తున్నా, రేపు పొద్దున మీ మీద ఈగ వాలినా కూడా మొదటి అడుగు వేసే వ్యక్తి నేనే అయి ఉంటా, మొదటి వ్యక్తి నడిచి వచ్చే వ్యక్తిని నేనే అయి ఉంటా. ఆన్ రికార్డ్ నేను చెప్తున్నా, మీలాంటి ఇంటలెక్చువల్స్, మేధావులు, మీలాంటి చదువుకున్న వ్యక్తులు సమాజానికి చాలా అవసరం. కులాలు మతాలకు అతీతంగా మనందరం భవిష్యత్తు రోజుల్లో పనిచేయాల్సినంత అవసరం ఉంది. ఎనీవే అన్న, థ్యాంక్ యూ. ఎనీవే ఇంతసేపు మీ చివరిగా నేను కూడా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. హిందుత్వవాదులు ఎవరైతే యూట్యూబ్ ఛానల్స్లో క్రైస్తవ్యాన్ని ఆడిపోసుకుంటున్నారో వాళ్ళు దయచేసి ఆగిపోండి, ఛానల్స్ని ఆఫ్ చేసేసేయండి. చాలా మంచి మాట. క్రైస్తవ్యంలో ఇంకొక వీడియో కూడా రాకుండా చూసుకునే బాధ్యత నాది. హిందుత్వానికి వ్యతిరేకంగా ఇక్కడతో దీనికి స్వస్తి పలుకుదాం. ట్రెమెండస్ స్టేట్మెంట్ అది. కాదు అని అంటారా, మీరు కొడితే మాత్రం మేము సమాధానం చెప్పాల్సి ఉంటుంది, వేరే దారి లేదు. సో చూద్దామన్నా, మన ఈ ఇంటర్వ్యూతోనన్నా కూడా మన సమాజంలో మార్పు రావాలని కొంతవరకు ఒక పౌరుడిగా మనం కోరుకుందాం. ఎనీవే అన్న, ఇంతసేపు మీ విలువైన సమయాన్ని మాకు పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. దయచేసి వ్యక్తిగతంగా ఒక సోదరుగా చెప్తున్నా, దయచేసి జాగ్రత్త ఉండండి, రోజులు మంచి లేవు. మీరు బాగుండాలని కోరుకునే వ్యక్తులలో మొదటి వ్యక్తులు మేము ఉంటామన్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. వెరీ మచ్.